నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్కు ఎంపికైన సూర్యాపేట జిల్లా వెంపటి గ్రామానికి చెందిన పేద విద్యార్థిని సిగ గౌతమిపై బిగ్ టీవీ కథనం ప్రసారం చేసింది. అయితే బిగ్ టీవీ కథనానికి స్పందించారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. తన ఛాంబర్లో గౌతమికి ₹1,00,000 చెక్కును అందజేశారు. ఆయన తల్లిదండ్రులు లేకపోయినా తాత నాయనమ్మ సహకారంతో కష్టపడి చదివి మెడిసిన్ సీట్ సాధించినందుకు అభినందించారు. బాగా చదివి మంచి డాక్టర్ అవ్వాలని కలెక్టర్ ఆకాంక్షించారు. తల్లిదండ్రులు లేకపోయినా కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీట్ సాధించింది గౌతమి. నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్కు ఎంపికైన సూర్యాపేట జిల్లా వెంపటి గ్రామానికి చెందిన పేద విద్యార్థిని గౌతమిపై బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనానికి కలెక్టర్ స్పందించారు. ఆయన ₹1,00,000 చెక్ను గౌతమికి అందించారు. బాగా చదివి మంచి డాక్టర్ అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ఇటీవల బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనాలకు గౌతమికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ ₹1,00,000 చెక్ అందించారు. ఎంబీబీఎస్కు ఎంపికైన సూర్యాపేట జిల్లా వెంపటి గ్రామానికి చెందిన పేద విద్యార్థిని సిగ గౌతమిపై బిగ్ టీవీ కథనం ప్రసారం చేసింది. బిగ్ టీవీ కథనానికి స్పందించారు సూర్యాపేట జిల్లా కలెక్టర్. ఆయన ₹1,00,000 చెక్కును అందించారు. తల్లిదండ్రులు లేకపోయినా కూడా తాత నాయనమ్మ సహకారంతో కష్టపడి చదివింది గౌతమి. కష్టపడి చదివి మెడిసిన్ సీట్ సాధించినందుకు గాను ఆయన అభినందించారు. ఇంకా బాగా చదివి మంచి డాక్టర్ అవ్వాలని ఆకాంక్షించారు ఆయన. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రస్తుతం చూస్తున్నాం మనం బిగ్ టీవీ ఏదైతే కథనం ప్రచురించిందో దానికి సంబంధించి గౌతమికి అక్కడ జిల్లా కలెక్టర్ అండగా నిలిచారు. ₹1,00,000 చెక్ని కూడా అందించారు ఆయన. ఆమెకు చదువుకి బాగా ఉపయోగపడుతుంది. ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు? మౌనిష, పేద విద్యార్థిని మెడికల్ సీట్ కొట్టేసిన తర్వాత కనీసం వైద్య విద్యను అందించాల్సినటువంటి ఖర్చులకు కూడా తనకు డబ్బులు లేకుండా పోయిందని చెప్పేసి కూడా గౌతమి చెప్పిన పరిస్థితి అవుతుంది. ఇదే విషయానికి సంబంధించేసి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ గా వెళ్ళేసేసి తన ఇంటికి గౌతమి ఇంటికి వెళ్ళేసేసి ఆమె పరిస్థితి ఏంటి, ఆ కుటుంబ పరిస్థితులు ఏంటి అని కూడా పూర్తి స్థాయిలో తెలుసుకున్న నేపథ్యం అయితే ఉండడం జరిగింది. ఈ సమయంలోనే గౌతమి తన చిన్నప్పుడే, అంటే 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోయాను. నేను తాతయ్య దగ్గర ఉండి జీవిస్తున్నాను. ఈ విధంగా కేవలం అంటే ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళి చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మా తాతయ్య ముసలి వాళ్ళ దగ్గర ఉంటూ నేను గవర్నమెంట్ స్కూళ్లలో ఉండి చదువుకుంటున్నానని చెప్పి గౌతమ్ చెప్పిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఆ విధంగా మొదటి నుండి కూడా గౌతమి 10th లో 10 GB సాధించడము, అదేవిధంగా ఆ తర్వాత ఇంటర్మీడియట్ కు వచ్చే వరకు దాదాపు 990 పైన మార్కులు సాధించేసేసి చదువులో మాత్రం పూర్తి స్థాయిలో రాణిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ఆ తర్వాత మెడికల్ సంబంధించిన నీట్ ఎగ్జామ్ రాయగా మొదటగా BDS స్థానం రావడం జరిగింది. కానీ తప్పనిసరిగా ఎంబీబీఎస్ చేయగలను అన్న నమ్మకం తనకు ఉంది కాబట్టి అని చెప్పేసి నెక్స్ట్ ఎంబీబీఎస్ కోసం రాయగా దాంట్లో ఎంబీబీఎస్ లో సీటు సాధించిన పరిస్థితి అయితే నెలకొంది. కాకపోతే ఎంబీబీఎస్ చదువుకోవడం కోసం కావాల్సిన ఖర్చులు అనేవి, అంటే సంబంధించిన డబ్బులు అనేవి తన దగ్గర లేకుండా పోయాయని చెప్పేసి కూడా గౌతమి వాపోవడం జరిగింది. ఇదే సందర్భంలో తన కనీసం బుక్స్ కోసం అవసరం వస్తుందన్న ఉద్దేశంతో నేను కూలి పనికి వెళ్ళేసేసి ఆ కూలి పని ద్వారా వచ్చే డబ్బులను తన పుస్తకాలుగా ఉపయోగించుకోవాలని చెప్పేసి భావించి ఆ విధంగా చదువుకుంటూ వస్తున్నా అని చెప్పేసి కూడా గౌతమి చెప్పిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా గౌతమి చాలా కష్టపడుతూ కూలి పనులు చేస్తూ ఆ మెడికల్ సీట్ సాధించడంతో ఈ విషయానికి సంబంధించి బిగ్ టీవీ ఎప్పుడైతే వెలుగులోకి తీసుకొచ్చిందో వెంటనే అంటే కేవలం అమ్మాయి చదువు కోసం కావాల్సిన ఖర్చులు ఇంత అవసరం ఉందని చెప్పి ఎప్పుడైతే బిగ్ టీవీ కథనంలో వచ్చిందో దీన్ని వీక్షించినటువంటి జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించిన పరిస్థితి ఉన్నది. వెంటనే ఆ గౌతమి తన ఛాంబర్ పిలిపించేసుకొని ఆ అమ్మాయికి చదువుల ఖర్చుకు, అంటే కనీసం అయ్యే ఖర్చు కోసం ₹1,00,000 గవర్నమెంట్ నుంచి కూడా మంజూరు చేయించిన పరిస్థితి నెలకొంది. దీంతో గౌతమి అదేవిధంగా గౌతమి తాతయ్య నానమ్మ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు మా యొక్క విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు, అందువల్ల మా అమ్మాయి చదువు కావాల్సినటువంటి డబ్బులు అనేవి ప్రభుత్వం నుంచి రాగలిగాయి. మీకు చాలా రుణపడి ఉంటామని చెప్పేసి కూడా వాళ్ళ ఒక కృతజ్ఞతా భావంతో మాత్రం బిగ్ టీవీకి చెప్పిన పరిస్థితి ఉంది మౌనిష.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పుల్లారా.